తాజాగా అమెజాన్ కంపెనీ వాళ్ళు అమెజాన్ నోవా రీల్ అనే ఒక ఏఐ మోడల్ అయితే తీసుకొచ్చారు. ఈ మోడల్ యూజ్ చేసి మనం రియలిస్టిక్ ఏఐ వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. మరి ఏంటా ఏఐ మోడల్, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 9వ తారీఖున అయితే స్టార్ట్ అవుతుందండి. ఎవరైనా మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. సో ఇదే అమెజాన్ నోవా రీల్ 1.1 వర్షన్ అనమాట. ఏప్రిల్ 7వ తారీఖున అయితే అమెజాన్ కంపెనీ వాళ్ళు అయితే ఈ మోడల్ తీసుకొచ్చారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ మోడల్ని యూస్ చేసి 2 నిమిషాల పాటు మల్టీ షార్ట్ వీడియోస్ని అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. అలానే వీళ్ళు క్వాలిటీ మరియు లేటెన్సీ ఇంప్రూవ్మెంట్స్ ఈ మోడల్ అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు. అలానే వీళ్ళు 6 సెకండ్స్ సింగిల్ షాట్ వీడియో జనరేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ ప్రీవియస్ గా నోవా రీల్ 1.0తో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు ఈ మోడల్ ని 2 minutes వరకు జనరేట్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఒకసారి మీకు కొన్ని శాంపుల్ వీడియోస్ అయితే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది ఒక శాంపుల్ వీడియో అనమాట వీళ్ళు జనరేట్ చేసింది. సముద్రంలో ఇది వింత జంతువు అనమాట. ఈ జంతువు సంబంధించిన వీడియో ఇది. అక్కడ ఒక గిటార్ పెట్టడం, ఆ జంతువు ఆ వైలిన్ దగ్గరికి వెళ్ళి మనకి ఆ వైలిన్ అయితే వాయించడం అయితే మనం చూస్తున్నాం అనమాట. సో చూడగానే కొంచెం రియలిస్టిక్గానే అనిపించింది. బట్ ఇదంతా కూడా ఏఐతో జనరేట్ చేసిన వీడియో అనమాట. అలానే వీళ్ళు ప్రీవియస్గా కూడా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ని కూడా అప్లోడ్ చేశారు. సో జస్ట్ ఎలా వర్క్ అవుతుందో వీళ్ళైతే చూపిస్తున్నారు అనమాట. ప్రొఫెషనల్ ప్రోడక్ట్ షార్ట్ ఆఫ్ ఎ కలర్ఫుల్ సోడా క్యాన్, ఇలా చాలా డిఫరెంట్ ప్రాంప్ట్స్ అయితే మెన్షన్ చేశారు. 20 షార్ట్స్ అయితే మెన్షన్ చేసి దాన్ని వీడియో కింద జనరేట్ చేస్తే ఫైనల్గా అవుట్పుట్ ఇది అనమాట. ఇది ఒక సోడా క్యాన్ సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా వీడియో జనరేట్ చేశారు. అలానే కన్సిస్టెన్సీ కూడా ఈ మోడల్లో ఉంటుందని చెప్తున్నారు. అలానే ఒక 20 ప్రాంప్ట్స్ వరకు అదే సిమిలారిటీ, ఆ పర్టికులర్ ఫస్ట్ ఫ్రేమ్ ఏదైతే ఉందో దాని కంటిన్యూటీగా జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కుకీస్ బేకింగ్ ఇన్ ఏ ప్రొఫెషనల్ ఓవెల్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇస్తే వచ్చిన వీడియో. మ్యాన్ లిజనింగ్ టు హెడ్ ఫోన్స్ అరౌండ్ హిస్ హోమ్ అంటే వచ్చిన వీడియో అనమాట. అలానే స్పెసిఫిక్ సిటీ కూడా ఉందని చెప్తున్నారు. సో మీరు ఏమైనా స్పెసిఫిక్ ఇమేజెస్ నుంచి ఆ పర్టికులర్ వీడియో జనరేట్ చేద్దాం అనుకుంటే ఆ ఇమేజెస్ కూడా ఇచ్చి మీరు కావాల్సిన వీడియోని అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఐడియాస్ నుంచి వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు మేజర్ గా హైలైట్ చేసిన కన్సిస్టెన్సీ, ఆటోమేషన్, స్పెసిఫిసిటీ, ఇవి వీళ్ళ ఏ మోడల్ ఉన్న ప్రత్యేకతలు అయితే అని చెప్తున్నారు అనమాట. మార్కెటింగ్ కానివ్వండి, మీడియా కోసం కానివ్వండి, రీటైల్ కోసం కానివ్వండి, ఈ పర్టికులర్ ఏ మోడల్ అయితే హెల్ప్ అవుతుంది అన్నట్టుగా వీళ్ళ ట్రైలర్ వీడియో అయితే మనం చూసాం. ఇది AWS తో ఇంటిగ్రేట్ చేశారనమాట. మీరు ఈ పర్టికులర్ ఏ మోడల్ ని వర్క్ చేద్దాం అనుకుంటే అమెజాన్ నోవా రీల్ మోడల్స్ దీన్ని యూజ్ చేయాలంటే మీరు అమెజాన్ బెడ్ రాక్ కన్సోల్ అని ఒకటి ఉంటుంది. దీంట్లో మీరు క్లిక్ చేయండి అకౌంట్ ని. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేయాలన్నమాట. ఇదంతా ఫిల్ చేసిన తర్వాత మీరు కావాలంటే ఈ అకౌంట్ నుంచి మీరు వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. బట్ మీరు ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. మీరు కావాలంటే ఒకసారి దీన్ని ఫిల్ చేసి ఒకసారి టెస్ట్ చేయండి. మేము కూడా కుదిరితే కనుక ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసి ఫ్రీగా యాక్సెస్ వస్తాయి కనుక దాని గురించి కూడా ఈ మోడల్ గురించి డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేస్తాం. బట్ ప్రెసెంట్ ఇది అప్డేట్ కాబట్టి ఈ మోడల్ ఇనీషియల్ గా వీళ్ళు రిలీజ్ చేసిన వీడియోస్ గురించి అయితే మీకు చెప్తున్నాను. అమెజాన్ సంబంధించిన AWS బెడ్ రాక్ కన్సోల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు మోడల్స్ కనిపిస్తాయి అనమాట. ఇందులో మీరు నోవా రీల్ అనే ఒక మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ప్రాంప్ట్స్ ఇస్తే కనుక ఈ పర్టికులర్ మోడల్ మనకి వీడియోస్ అయితే జనరేట్ చేస్తే ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు ప్రాంప్ట్స్ అయితే ఇచ్చారు. ఆ ప్రాంప్ట్స్ ఇచ్చిన తర్వాత రన్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియోస్ అయితే జనరేట్ అవుతాయని చెప్తున్నారు. ఇలానే నోవా రీల్ 1.1 అనేది అప్ టు 4,000 క్యారెక్టర్స్ అయితే మనకి ఇన్పుట్ కింద అయితే యాక్సెప్ట్ చేస్తుందని చెప్తున్నారు. అయితే ఈ మోడల్ మనకి ఇన్పుట్ కింద ఇమేజ్ అయితే యాక్సెప్ట్ చేయదని చెప్తున్నారు. అదే మల్టీ షాట్ మాన్యువల్ ఏదైతే ఉందో, సో మోర్ డైరెక్ట్ కంట్రోల్, ఒక వీడియో షార్ట్ కంపోజిషన్ లో మరింత కంట్రోల్ కావాలనుకుంటే మల్టీ షాట్ మాన్యువల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకున్నమాట. దానికి సంబంధించిన కొన్ని శాంపుల్ ప్రాంప్ట్స్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన వీడియో అనమాట. ఇది ఒక ఎడారి సంబంధించిన వీడియో ప్రాంప్ట్, లేకపోతే ఒక నేచర్ సంబంధించిన కంటిన్యూటీ షాట్, ఒక చెట్టు సంబంధించిన షాట్, మనకి మంచు సంబంధించిన షాట్, అలానే సముద్రం సంబంధించిన కొన్ని షార్ట్స్, ఒక దట్టమైన బ్యాంబూ ట్రీస్, అలానే ఇంకొన్ని ప్రత్యేకమైన చెట్ల దగ్గర ఉన్న షార్ట్స్, ఇవన్నీ కూడా ఏ మోడల్తోనే మనకి వాటర్ లోపల ఉన్న షార్ట్స్ లాంటివి అయితే జనరేట్ చేసింది. సో వీళ్ళు పెట్టిన వీడియోస్ అయితే ఆబ్వియస్గా అమెజాన్ కానివ్వండి, ఎవరైనా కొత్తగా మోడల్ లాంచ్ చేసినప్పుడు మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తారు. సో ఆ వీడియోస్ అవుట్పుట్ మాత్రం బాగానే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఉదాహరణకి దీన్ని ప్లే చేస్తాను నేను. చూడడానికి అయితే మాత్రం బాగానే అనిపిస్తుంది రియలిస్టిక్గా. ఆ మోడల్ వీడియోస్ అయితే అవుట్పుట్ పెంగ్విన్ వచ్చినట్టుగా ఇదంతా బాగుంది వీడియో అవుట్పుట్ అంతా. అలానే ఇంకొక ప్రాంప్ట్ కూడా చూపిస్తున్నారు. ఎక్స్ప్లోజన్ ఆఫ్ కలర్డ్ పవర్డ్ అగైన్స్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ విత్ స్లో మోషన్ అన్నట్టుగా ఒక ప్రాంప్ట్ ఇస్తే వచ్చిన వీడియో ఒకసారి ప్లే చేస్తాను. రంగులు ఎక్స్ప్లోడ్ అవుతూ వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. అది వాళ్ళు ఇచ్చిన ప్రాంప్ట్, దానికి తగ్గట్టుగా మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. చూద్దాం. ఇలా రంగులు అయితే ఎక్స్ప్లోడ్ అవుతూ
జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే ఒకవేళ మనం దీన్నే వీడియో కింద రియల్గా షూట్ చేయాలంటే కలర్స్ని తీసుకొచ్చి ఇలా జల్లుతూ ఉంటేనే వస్తాయి. బట్ ఈ మోడల్ యూజ్ చేస్తే డైరెక్ట్గా కలర్స్ లేకపోయినా జస్ట్ మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు, దానికి తగ్గట్టుగా వీడియో అయితే ఇలాగ రియలిస్టిక్గా అయితే అవుట్పుట్ వచ్చేసింది. కలర్స్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈవెన్ ఆ మోషన్స్ కానివ్వండి నిజంగా ఎవరో జల్లినట్టుగా మనకు ఆ వీడియోలో కనిపిస్తుంది. ప్రైజింగ్ గురించి చూసుకున్నట్లయితే రోవర్ రీల్ 1.1 అనేది అమెజాన్ బెడ్రాక్ అమెరికా రీజన్లో అయితే అందుబాటులోకి వచ్చిందని చెప్తున్నారు. బెడ్రాక్ కన్సోల్ ఎవరైతే ఉందో వాళ్ళైతే యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మీ పే యాజ్ యూ గో, మీరు యూసేజ్ ప్రకారంగా డబ్బులు అయితే పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఇండియాలో అయితే యాజ్ ఆఫ్ దీని యాక్సెస్ అయితే రాలేదు. బట్ వీళ్ళ ఏ మోడల్ అయితే మాత్రం వీళ్ళు లాంచ్ చేస్తారు. సో దీన్ని బట్టి మనం ఒకటైతే అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడు అమెజాన్ వంటి కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఏ వీడియో జనరేషన్ మీదకి అయితే వెళ్ళారు. ప్రీవియస్గా మనకి ChatGPT వాళ్ళు సొరాయ్ మోడల్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. అలానే మనకి డిఫరెంట్ ఇన్ వీడియో ఏ కానివ్వండి, ఇలా చాలా ఏ టెక్స్ట్ వీడియో మోడల్స్ అనేది ఇప్పుడు విపరీతంగా పెరుగుతూ వస్తుంది. సో ఇటువంటి పెద్ద కంపెనీసే వీడియో జనరేషన్ మీద ఫోకస్ పెట్టాయంటే భారీ మార్కెట్ ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. మీరు ట్రై చేద్దాం అనుకుంటే మనకు కొన్ని రోజులు ఆగాల్సిన అవసరం అయితే ఉంది. యూఎస్లో అయితే ప్రజెంట్ యాక్సెస్ అయితే ఉంది. బట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ నాకు బాగానే అనిపించింది. మీకు ఎలా అనిపించింది, ఏ మోడల్ సంబంధించింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.